సార్ మీరు అన్నట్టుగా నిజంగానే వచ్చిన వాళ్ళు క్లాప్స్ కొడతారు, రాని వాళ్ళు ఏమో మమ్మల్ని పనిచేసారని చెప్పేస్తారు. కానీ రాని వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఎప్పుడు మనం ఇవ్వాలి. రాని వాళ్ళకి బాకీలు పెట్టినా కావచ్చు, లేకపోతే దోసుకొచ్చినా కావచ్చు, బ్లాక్ మనీ కావచ్చు, ఏదైనా కావచ్చు. నా ఏమేంటి 11:30 నుంచి 2:30 వరకు భోజనం పెట్టాలా, నేను భోజనం పెడతాను సార్. భోజనాలు పెట్టే కార్యక్రమంలో ఇంకొకరు బాధపడాలి కేటీఆర్ గురించి సార్. ఒక విజన్ ఉన్నా మోదీ అయినా సరే మేము మనం చర్చ చేద్దాం. కేటీఆర్ ఒకప్పుడు కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తాను ప్రవీణ్ కుమార్ దొంగతనం అనే మాట చెప్తాను. బాగా ప్రజల్ని పీడించుకుని తినేది వాళ్ళు. క్వాలిఫై అయిన వాళ్ళు 693 మంది. అవసరం వస్తే దొంగతనం చేసైనా సరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు పడుతున్నామో ఎంతమంది. ఎమ్మెల్యే గారే తన బ్లాక్ మనీని ఇలా ఖర్చు పెడుతున్నారు. చక్కగాళ్ళు కుక్కగాళ్ళు చాలా మంది ఉంటారు. మాత్రం కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ కాదు మన దగ్గరే. చూస్తే ఒక కామెంట్ చేశాను, వాళ్ళు తీసుకురండి సండే నుండి కాదుకుంటాను. ఈ అభివృద్ధిలో బాగా తృప్తినిచ్చినటువంటి ఒక అభివృద్ధి పేరు చెప్తారు. ఎక్కువ మర్యాద గుర్తింపు నాకు ముఖ్యమంత్రి గారు ఇస్తాను. ఆ ప్రాంతం అభివృద్ధి వర్గంలో నేను తెలివిగలను అనుకుని మాట్లాడే మూర్ఖులకి జవాబు చెప్పలేదు. కోనేరు ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు. ఎంతమందికి జాబ్స్ వచ్చాయి ఇప్పటివరకు? ఈ పేపర్ మిల్ ఓపెన్ చేయడంలో మీ పాత్ర? చాలా కష్టపడాల్సి వచ్చింది. మా ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు మా పిల్లలకు వస్తాయి. కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చాం. అప్డేట్లో మీరు 2000 రీసెంట్గా మీరు డిఎస్పీ నుంచి పోటీ చేసినప్పుడు మీ ఎన్నికల అప్డేట్ చూస్తే మీ ఆస్తులు దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ లేదని ఆ ట్రస్ట్ లెక్కలు బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే చొక్కాలు వేసుకుని తెలివి ఉందని ఈ మూర్ఖులకి జవాబు మనం చెప్పలేదు. మీతో ఒకవేళ ఏమైనా ఆర్గ్యుమెంట్ చేశాను, ఒకవేళ మీ చిన్న జవాబు చెప్పాల్సిన మీలాంటి చదువుకున్న మేధావులు ఇంకెవరన్నా నిలువ వచ్చి ఏంటి విషయం అంటే ఓపెన్గా వాళ్ళకి ఇస్తా, ఒక కాపీ ఇస్తా ఈ ఆనందం నడిపిస్తా, ప్రజలకు అన్నం మాత్రం ఒప్పుకొని చెప్తా, బాధ్యత చెప్తా. నా దగ్గర డబ్బులు లేనప్పుడు మీ జేబులో చేయబెట్టి తీసుకున్నా సరే అన్నం నడిపిస్తాను. 11:30కి వచ్చి 2:30 వరకు ఎవరైనా వచ్చినా మేము అబద్ధం చెప్పినా కావచ్చు, దొంగతనం చేసినా కావచ్చు, వాళ్ళకి బాధ ఉంటే బాధపడతారు. వాళ్ళు ఎవరు కష్టం తెలుసుకోడు కాదు, కాలే కడుపు విషయం తెలుసుకోడు కాదు, ఏనాడు పేదోడి పరిస్థితి పట్టించుకున్నాడు కాదు. మంత్రి పదవి అంటే మరి ఇవ్వాలి కదా నాకు. సరే, ఒక చిన్న ఆరోపణ, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అని కాదు కానీ మీ మీద 200 ఎకరాలు కబ్జా చేసిన ఆరోపణ జనాల్లో ఎందుకు తీసుకెళ్ళి నాకే ఆస్తి రాసిస్తారంట? మీకే రాసా, మీకు మీ కెమెరా వెనుక 100 ఎకరాలు, మీకు మీ కెమెరా వెనుక 100 ఎకరాలు, మీకు 100 ఎకరాలు చెప్తున్నాను. స్టాంప్ ప్లేస్ తెచ్చుకోండి. సో ఇది ఓన్లీ అపోగా ప్లస్ ముండోడుకులు. మీరు 3 times ఎమ్మెల్యే గెలిచారు కదా, మంత్రి పదవి మీకు ఎందుకు? సార్ ఇప్పుడు నెక్స్ట్ సీఎం అని అనుకుంటే ఎవరు అనుకుంటారు? కేసీఆర్ తర్వాత పరంపరలో దాని తర్వాత అందరు ఎమ్మెల్యేలు ఇష్టం, పార్టీ ఇష్టం.